స్వాగతం స్వాగతమమ్మ కళమ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం వెనలే మాకు నిండుగా నీ శోభనలో శాంతి పండుగ నీది వెనలే మాకు నిండుగా నీ శోభనలో శాంతి పండుగ అడుగు జాడల మత్స్యమున నడిచదమమ్మ కళమ తల్లి స్వాగతం సుస్వాగతం నీ పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా పద సేవలే మాకు దీక్షగా ఈ చిరునవ్వులే మాకు రక్షగా నిరతము నిన్నే మదిలో నిలుపుతూ స్మరించెదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం సరరగిణివై వరమాధుర్య విమోహన గునివై నవరస రంజన నాట్య భంగిమలు పొంగుతి పొరలి భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళమ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం కళాభిమానులకు కళా పోషకులకు స్వాగతం సుస్వాగతం. మా హోటల్ వార్షికోత్సవం సందర్భంగా మేము నిర్వహించిన సూపర్ డాన్సర్ పోటీల్లో గెలుపొందిన వారు మిస్టర్ మహేష్, మిస్ హేమ. దయచేసి వీరిద్దరిని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పోటీలో విజేతలైన వీళ్ళిద్దరు కలిసి ఒకే పాటను అందంగా అభినయించి మనందరినీ ఆనందింపజేస్తారు. ఓకే నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎందు ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే. డార్లింగ్ వన్న డార్లింగ్ డార్లింగ్ ఎందు ఫీలింగ్ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ చేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్.
వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్ అరే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారు డార్లింగే జల్లో తురుముకున్న మల్లె పూల చంటే నలిగి పిల్ల పిల్ల నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తా దవ్వే పెద్దోళ్ళిచ్చుకున్న పాత పందిరి మంచం ఇరిగి కొల్లుమనే టైం తొందరలోనే రానున్నది బేబీ పొట్టి మీది పట్టు నోటిలోన పడేట్టు ఆవురావురంటూ ఏదో చేసే డార్లింగే కట్లాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు టేస్టే చూసేసుకుంటా వచ్చే డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారు డార్లింగే హలో మిస్, నువ్వు చాలా అందంగా డాన్స్ చేసావు. మిస్టర్ మహేష్, నా పేరు మయూరి కాదు హేమ. నీ పేరు హేమా కావచ్చు, హుయారి బామా కావచ్చు, నాకు మాత్రం నాట్యం మయూరిలా కనిపించావు, అందుకే అలా పిలిచాను. నీ ఇష్టం వచ్చిన పెళ్ళడానికి నేనేమి నీ మరదల్ని కాదు. అందమైన అమ్మాయి కోపంలో మరి అందంగా ఉంటుందని ఎవరో అన్నారు. అది నిన్ను చూడగానే నాకు నిజమనిపించింది. నా అందం గురించి నువ్వేం కామెంట్ చేయవలసిన లేదు. కామినా ఈ కళ్ళ ముందు కనిపిస్తుంటే కామెంట్ చేయకుండా ఎలా ఉండగలను చెప్పు హేమా. అమ్మాయిలు కనిపించగానే మీలాంటి వాళ్ళందరూ ఇలాగే కదా వాగేది. మోసం చేసి మోసు తీర్చుకోవటం ఈ మహేష్ షరతులా లేదు. మందంతా ఫేస్ టు ఫేస్ వ్యవహారం. అసలు నిన్ను మయూరి అని ఎందుకు పిలిచాను తెలుసా? నీ మనసులో ఏముందో నాకేం తెలుసు. చూడు మిస్ హేమా, నీకు ముందే చెప్పాను, మాటలతో మోసం చేసే క్యారెక్టర్ నాది కాదు. నా పేరు మహేష్ కనుక నీ పేరు మయూరి. మన ఇద్దరి పేరు కూడా నాట్యంలాగా పేర్లు కూడా మ్యాచ్ అవుతాయని ఆశించాను. మిస్టర్ మహేష్, నా గురించి ఎక్కువగా మాట్లాడడం అనవసరం. నాకు నీ అందం నచ్చింది, నీ ఆట నచ్చింది, నీ పాట నచ్చింది, టోటల్ గా నీ పొగరు కూడా నాకు నచ్చింది. నిన్ను నచ్చాక నిన్ను మర్చిపోవాలంటే చాలా కష్టం హేమా. అదే నీ అభిష్టం అయితే చాలా దురదృష్టం, జాగ్రత్త. అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంతకు ఎవరిలో ముఖ్యమంత్రి ముద్దుల కూతురువా లేక ప్రధానమంత్రి పర్సనల్ సెక్రటరీవా? మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలోని విహారం చేసిన డెవిల్డెన్ పవన్ కుమార్ మర్దల్ని. ఆ మాత్రానికి పెద్ద పిల్లపిచ్చా? అంతే అని తీసి పారేకు. నా బావ సంగతి నీకు బాగా తెలియదు. నా దగ్గర ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళని AK-47తో కాల్చి పారేస్తాడు, జాగ్రత్త. నేను పిచ్చి వేషాలు వేయటం లేదు కదా, ఇంకా నేనెందుకు భయపడాలి? ఇప్పుడు చాలా ఎగస్ట్రా డైలాగులు మాట్లాడుతున్నావు, కాస్త తగ్గించుకో. జస్ట్ వెయిట్ మిస్ హేమా. అసలు విషయం తెలియకుండా అప్పుడే వెళ్తే ఎలా? అసలు విషయం అదేంటి? నా మనసులో ఏముందో నీకు పూర్తిగా తెలియాలిగా. నాకేం అవసరం లేదు, నేను వెళ్ళాలి. చూడు మిస్ హేమా, నాకు నా జీవితం ప్రతి దినము ప్రతి క్షణము ఒక అందమైన అనుభూతిలో గడపటమే నా అలవాటు. నిన్ను చూసిన ఈ క్షణము నుండి నా కళల రాణి కనిపించిందని ఎంతో సంతోషించాను. అందుకే ఐ లవ్ యూ హేమా, ఐ లవ్ యూ. సారీ మిస్టర్ మహేష్,
నీ ప్రేమను నేను అంగీకరించడం లేదు. ఎందుకంటే నాకు ప్రేమ అంటే నమ్మకం లేదు. నేను వస్తా, బాయ్. హేమా, తొలి చూపులోనే నా మనసును దోసుకున్నా అందాల అప్సరసు నిన్నంత తేలిగ్గా వదులుకొనిడియా ఈ ప్రపంచాన్ని తల్ల కిందులు చేసైనా నిన్ను నా దానిని చేసుకుంటా. Please subscribe my channel now. Thank you.